పంచసూత్ర పథకం, 5 పాయింట్ ఫార్ములా, 5 సూత్రాల పథకం. జై తెలంగాణ జయాంధ్ర ఉద్యమాల ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మధ్య మార్గ పథకం పంచసూత్ర పథకం. 72 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు జియో నెంబర్ 36పై తీర్పునిస్తూ ముల్కీ నిబంధన రాజ్యాంగబద్ధమేనని తీర్పునివ్వడంతో వాటిని అమలు చేసి నాన్ ముల్కీలందరినీ వెనక్కి పంపించాలని తెలంగాణలో ఆందోళన మొదలుపెట్టారు. ఇదే సమయంలో ముల్కీ నిబంధనలు తెలంగాణ రీజనల్ కమిటీ రద్దు చేయాలని సీమాంధ్రలో ఆందోళనలు తలెత్తాయి. ఈ రెండు ప్రాంతాల ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే 5 సూత్రాల పథకం. ఈ పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972 నవంబర్ 27న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎప్పుడు సార్ పంచసూత్ర పథకం? 72 నవంబర్ 27. 72 నవంబర్ 27. 3 పథకాలు మళ్ళొకసారి రాస్తాను చూడండి. 1969 ఏప్రిల్ 11, 1972 నవంబర్ 27, 1973 సెప్టెంబర్ 21. 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. ఇవి డేట్లు మళ్ళా వచ్చిన 10 సార్లు ఎందుకు చెప్తున్నా సార్ అంటే మైండ్లో ఫిక్స్ కావడం కోసం చెప్తున్నా. ఈ 3 తేదీలపైన గతంలో చాలాసార్లు కనీసంగా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్టు గ్యారంటీగా వస్తుంది. ఈ 3 తేదీలు ఏప్రిల్ 11 8 పాయింట్ ఫార్ములా, నవంబర్ 27 5 పాయింట్ ఫార్ములా, 73 సెప్టెంబర్ 21 6 పాయింట్ ఫార్ములా అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ 8 సూత్రాల 5 సూత్రాల పథకంలో ఏమున్నాయంటే ముందుగా చూడండి. 5 సూత్రాలు అంటే ఎన్ని అంశాలు ఉంటాయి? 5 సూత్రాల్లో 5 అంశాలే ఉంటాయి. 8 సూత్రాలు 8 అంశాలు ఉంటాయి. మరి 5 సూత్రాలు ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి. ఉద్యోగాల ప్రమోషన్లు, విద్యా సౌకర్యాలు, హైదరాబాదులో ఉమ్మడి పోలీసు బలగం. ముందుగా మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ దీంట్లో 5 అంశాలు ఉన్నాయి. ఒకటి 5 సూత్రాల్లోని అంశాలు. 5 సూత్రాల్లోని అంశాలు ఒకటేంటి సార్? ఉద్యోగాలు. రెండేంటి సార్? ఉద్యోగాల్లో కాలపరిమితి. మూడేంటిది? ఉద్యోగాల్లో ప్రమోషన్ల గురించి వివరిస్తుంది. 4 ఏంటిది? విద్యా సౌకర్యాలు. హైదరాబాదులో విద్యా సౌకర్యాలు. ఎక్కడ సార్ విద్యా సౌకర్యాలు అంటే హైదరాబాదులో విద్యా సౌకర్యాలు. 6 ఏంటిది? హైదరాబాదు సికింద్రాబాదులో ఉమ్మడి పోలీసు బలగం. ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే మన సబ్జెక్టు పైన గ్రిప్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఉద్యోగాలు అంటే ఏ ఉద్యోగాలకు ముల్కీ వర్తిస్తుంది, ముల్కీ వర్తించే ఉద్యోగాలు ఏంటి అనేది మొదటి పాయింట్. ఆ ఉద్యోగాల్లో కాలపరిమితి, ఇక్కడ 2 కాలపరిమితి ఇస్తారు. 77 1980 అనే 2 కాలపరిమితి ఇస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఏ ఉద్యోగాల ప్రమోషన్లకు ముల్కీ వర్తిస్తుంది, ఏ ఉద్యోగాలకు ముల్కీ వర్తించదు. హైదరాబాదులో విద్యా సౌకర్యాలు, అదనపు విద్యా సౌకర్యాలు అందరికీ ఇవ్వాలా. అదనపు విద్యా సౌకర్యాలు అనే పాయింట్ దీంట్లో పెట్టారు. అదనపు విద్యా సౌకర్యాలు. హైదరాబాదులో ఉమ్మడి పోలీసు బలగం. ఉమ్మడి పోలీసులు అంటే ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు. ఎలా ఉండాలి సార్ అంటే హైదరాబాద్ జంట నగరాలలో ఉమ్మడి పోలీసు బలగం ఉండాలా. ఆంధ్రలో తెలంగాణలో ఇద్దరు ఉండాలి. ఓన్లీ తెలంగాణలో ఉంటే కుదరదు అనేది 5వ పాయింట్. హైదరాబాదులో విద్యా సౌకర్యాల గురించి. ఉద్యోగాల్లో ప్రమోషన్లకు ముల్కీ వర్తిస్తుందా వర్తించదా? ఉద్యోగాల్లో కాల పరిమితి ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటి వరకు ముల్కీ వర్తిస్తే ఎప్పటి వరకు వర్తించదు. ఉద్యోగాలు ఏ ఉద్యోగాలకు ముల్కీ ఇస్తారు, ఏ ఉద్యోగాలకు ముల్కీ ఇవ్వరు అనేది కాన్సెప్ట్. జై తెలంగాణ జయాంధ్ర ఉద్యమాల ప్రభావం కారణంగా, 2 ఉద్యమాల ప్రభావం కారణంగా వచ్చినటువంటి పథకమే 5 పాయింట్ ఫార్ములాగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 5 సూత్రాల పథకం అనే అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఓపికతో వినాల, లేకపోతే గుర్తుండదు. అన్నిటికంటే కన్ఫ్యూజ్గా
ఉండేటటువంటి స్కీమే 5 పాయింట్ ఫార్ములా. 8 పాయింట్ ఫార్ములా ఈజీ గుర్తుంది. మొట్టమొదటి మిగిలిన నిధులు, రెండవది కూడా మిగిలిన నిధులు, మూడవది సీఎం ఆధ్వర్యంలో కమిటీ, నాలుగవది కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ, ఐదవది టీఆర్సీకి ఎక్కువ అధికారాలు, ఆరవది స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం, ఏడవది యూపీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ, ఎనిమిదవది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకోసారి సమీక్ష అనేది మనం 8 పాయింట్ ఫార్ములా చూసినాం. దీంట్లో చూడండి ఉద్యోగాలు, పంచసూత్ర పథకంలోని అంశాలు. మొట్టమొదటిది ఏమంటున్నాం సార్ అంటే ఉద్యోగాలు. ఉద్యోగాలు అంటే ఏ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది, ఏ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది, ఏ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది అనేది మొట్టమొదటి పాయింట్ సూచన చేస్తుంది. చూడండి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన తహసీల్దారు, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ములికి నిబంధనలు వర్తిస్తాయి. సచివాలయము, శాఖాధిపతి కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో నేరుగా నియమించడంలో ప్రతి 3 రెండో ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది. కన్ఫ్యూజ్ ఉంది కదా, ఒకసారి మళ్ళీ చదవండి. తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ములికి నిబంధనలు వర్తిస్తాయి. 3 పాయింట్లో ఎలాంటి కన్ఫ్యూజ్ ఏం లేదు. రెండవది సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాలు అంటే దీని మీనింగ్ ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులని అర్థం, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలని అర్థం. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు రాష్ట్ర పొందిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో చెందిన సంస్థలు అంటే ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఏపీ ఎస్ఈబి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లాంటి సంస్థల్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో నేరుగా నియమించడంలో ప్రతి 3 రెండో ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది అనేది మొదటి పాయింట్. ఇప్పుడు చెప్తాను చూడండి. మొదటి పాయింట్ ఏముంది సార్ అంటే ఇక్కడ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఏమున్నాయి సార్ అంటే, ఒకటి తహసీల్దారు, 2 అసిస్టెంట్ సివిల్ సర్జన్, 3 జూనియర్ ఇంజనీర్. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ, తెలంగాణలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఏంటివి? తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీరుకు ఏం వర్తిస్తాయి సార్ అంటే ములికి నియమాలు వర్తిస్తాయి. అంటే ఈ ఉద్యోగాలు ఉదాహరణకు 3 ప్రాంతాలు ఉన్నాయి. ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఇది రాయలసీమ. ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణలో తహసీల్దార్ ఉద్యోగాలు తెలంగాణకే, అసిస్టెంట్ సివిల్ సర్జన్ తెలంగాణకే, జూనియర్ ఇంజనీర్ తెలంగాణకే, ఆంధ్రాలోని తహసీల్దార్ ఆంధ్రకే, అలాగే మొత్తం కలిపి అంటే ఇక ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అసిస్టెంట్ జూనియర్ సివిల్ సర్జన్ వాళ్ళకే, జూనియర్ ఇంజనీర్ వాళ్ళకే. అంటే ఈ టైప్ ఆఫ్ 3 ఉద్యోగాలు ఏ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు ఆ ప్రాంతాలకే. నెక్స్ట్ రెండవ పాయింట్ సచివాలయం అంటే సెక్రటేరియట్, అలాగే సచివాలయంతో పాటు ఇక్కడ వాడిన పదజాలం చూడండి. వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో సచివాలయము, శాఖాధిపతులు, రాష్ట్రంలోని సంస్థల్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది.
అర్థమైంది కదా. ఇదేమో ఈ 3 ఇవేం నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. ఇక్కడ ఏమంటారు, సచివాలయం అంటే రాష్ట్రస్థాయి ఉద్యోగం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే రాష్ట్రస్థాయి ఉద్యోగం, సంస్థల్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అంటారు. ఇక్కడ సంస్థల్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అంటున్నారు. ఈ 3 ఉద్యోగాల్లో ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది. ఇది ఆంధ్ర అనుకో, ఇది తెలంగాణ అనుకో, ఇది రాయలసీమ అనుకో. ఈ 3 ఉద్యోగాలు ఒక ఉద్యోగానికి ఏం వర్తిస్తుంది, ములికి వర్తిస్తుంది. ఒకవేళ 100 పోస్టులు కనుక నింపితే దాంట్లో 33 ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలా, తెలంగాణకి ఇవ్వాలా. ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది. ఇది మొదటి పాయింట్. నాన్ గెజిటెడ్ తెలంగాణలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది. సచివాలయం శాఖాధిపతులు సంస్థల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో ప్రతి 3 ఉద్యోగాలలో ఒక ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది. ఒక ఉద్యోగాన్ని ములికి వర్తిస్తుంది. స్టేట్ వైడ్ జాబ్స్కి ఒక 3 ఉద్యోగాలు ఒకదానికి ములికి వర్తిస్తుంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అన్నిటికీ ములికి వర్తిస్తుంది. జిల్లా స్థాయి ఉద్యోగాలు, గుమస్తా ఉద్యోగాలు అన్నింటికి ములికి వర్తిస్తుంది. ఇది మొదటి పాయింట్. ఇది మొదటి పాయింట్. ఓకే, అర్థమైంది కదా. అందుకే ఎప్పుడైనా ఈ పథకాలు చదివేటప్పుడు, స్కీమ్ చదివేటప్పుడు డివైడ్ చేసి రాసుకోవాలి. కంప్లీట్గా డివైడ్ చేసి రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ములికి నిబంధనలు వర్తిస్తాయి. సచివాలయం అంటే సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతి కార్యాలయాలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, రాష్ట్ర ప్రభుత్వం చేసే సంస్థల్లోని ఏ సంస్థలు, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఈబి లాంటి సంస్థల్లో నేరుగా నియమించడంలో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది. ఇది మొదటి పాయింట్. ఉద్యోగాలు ఏ ఉద్యోగాలంటే ములికి, ఏ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది, ఏ ఉద్యోగాలకు ములికి వర్తించదు. ఏ ఉద్యోగాలకంటే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అన్నిటికీ వర్తిస్తుంది. రాష్ట్రాయ ఉద్యోగాల్లో ప్రతి 3 రెండో దానికి వర్తిస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. రెండో పాయింట్ చూడండి. ఉద్యోగాల్లో కాలపరిమితి. ఈ రక్షణలు, ఈ పైన చెప్పిన ఉద్యోగాలకు రక్షణలు ఎప్పటిదాకా తెలంగాణ ప్రాంతంలో 1980 డిసెంబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. జంట నగరాల్లో 77 డిసెంబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి. రాష్ట్ర రాజధాని జంట నగరాల్లో ఉన్నందున ఈ తేడా వర్తిస్తుంది. రెండో పాయింట్ ఏంటి సార్ అంటే, ఈ పైన చెప్పిన ఉద్యోగాల్లో తెలంగాణ మొత్తం ఈ ములికి నియమాలు ఎప్పటిదాకా ఉండాలా, మొత్తం ఉండాలంటే మొత్తం ఉండొద్దు, టైం పీరియడ్ పెట్టారు. ఎప్పుడు వచ్చింది, 1972 నవంబర్ 20 ఈ స్కీమ్ అనేది వస్తే ఎప్పటిదాకా అంటే తెలంగాణ మొత్తం 1980 డిసెంబర్ 31 వరకు. హైదరాబాదు జంట నగరాల్లో మాత్రం కండిషన్స్ ఏంటి సార్ అంటే 1977 డిసెంబర్ 31 వరకు. మొత్తం తెలంగాణనే డిసెంబర్ 31, 80 అయితే మొత్తం తెలంగాణ 80 అయితే మిగతా హైదరాబాద్ జంట నగరాల వరకు మాత్రం 77 వరకే. 77 అంటే ఎన్నేళ్ళు, 5 years. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ములికి నియమాలు వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఎంత అంటే ఒక 8 సంవత్సరాలని లెక్క చెప్తున్నారు. 8 ఏళ్ళని అక్కడ చెప్తే 5 ఏళ్ళని ఇక్కడ చెప్తున్నారు. ఇది కండిషన్. రెండోది ఏంటంటే ఎప్పటి వరకు టైం పీరియడ్. రెండో పాయింట్ పంచసూత్ర పథకంలో రెండో పాయింట్ ఏంటి సార్ అంటే ఉద్యోగాల్లో కాలపరిమితి. పైన చెప్పిన రక్షణలు తెలంగాణ ప్రాంతంలో మొత్తం తెలంగాణలో 10 జిల్లాలు, అప్పటికి 9 జిల్లాలే ఉన్నాయి. మొత్తం 9 జిల్లాలలో 1980s వరకు ఉంటే దాంట్లో ఒక జిల్లా తీసేస్తారు. ఏ జిల్లా సార్ అంటే హైదరాబాద్ తీసేస్తారు. హైదరాబాద్ మాత్రం ఎప్పటిదాకా సార్ అంటే 77 డిసెంబర్ నెలాఖరు వరకు. 80 డిసెంబర్ నెలాఖరు, 77 డిసెంబర్ నెలాఖరు. హైదరాబాద్ అనే జంట నగరాల్లో మాత్రము ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 8 జిల్లాలలోనేమో 80 వరకు, ఒక జిల్లాలోనేమో 77 వరకు. ఇది కండిషన్. ఎప్పుడంటే డిసెంబర్ చివరి వరకు. ఇది ఉన్నటువంటి రెండో పాయింట్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. దీని కంటిన్యూషనే చూడండి. ఇప్పుడు దీని కంటిన్యూషనే ఇది. హెడ్డింగ్లు నేను పెట్టాను, దాంట్లో ఉండదండి పుస్తకంలో. ఈ ఉద్యోగాల్లో కాలపరిమితి ఉద్యోగాలని మీకు బుక్లో ఉండదు. ఇప్పుడు మళ్ళీ చదువుతూ చూడండి. తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ములికి నిబంధన వర్తిస్తాయి. అలాగే రాష్ట్ర స్థాయి సచివాలయం, వివిధ శాఖాధిపతి కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం చెందిన సంస్థల్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు నేరుగా నియమించడంలో ప్రతి 3 రెండో ఉద్యోగానికి ములికి వర్తిస్తుంది.
ఈ పైన చెప్పిన ఉద్యోగాల రక్షణలు తెలంగాణ ప్రాంతంలో 1980 డిసెంబర్ వరకు, హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో 70 డిసెంబర్ వరకు ఈ ముల్కీ నియమాలు అమల్లో ఉంటాయి అని చెప్తున్నారు. ముల్కీ నియమాలు అమల్లో ఉంటాయి. అర్థమైంది కదా 2 పాయింట్లు. నెక్స్ట్ 3 కూడా దీని కంటిన్యూషనే. 3 కూడా కొత్తగా ఏం లేదు, 3 కూడా దీని లెక్కనే. నాట్ ఓన్లీ నియమించడమే కాదు సార్, నియమించడమే కాదు, ప్రమోషన్లో కూడా ఇదే వర్తిస్తుంది అంటున్నాడు. ప్రమోషన్లలో, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లు తగిన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రథమ లేదా ద్వితీయ స్థాయి గెస్టెడ్ స్థాయి సర్వీసుల వరకు ప్రాంతీయకరణ చేయబడినది. కానీ అఖిల భారత సర్వీసులకు ములికి వర్తించదు. అఖిల భారత సర్వీసులకు ములికి వర్తించదు. ఇక్కడ చూడండి, సింపుల్గా ఏం లేదు. ఇక్కడ ఈ ఉద్యోగాలకు ములికి వర్తిస్తుంది, ప్రమోషన్లో కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఈ ఉద్యోగాలు కూడా ప్రమోషన్లో ములికి వర్తిస్తుంది, కానీ ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించదు. అంతే. ఆల్ ఇండియా సర్వీసులు ఏంటి? ఆల్ ఇండియా సర్వీసులు అంటే తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలకు ములికి నియమాలు వర్తిస్తాయా? వర్తించవు. కాబట్టి ఇది పాయింట్. పైన చెప్పిన ఉద్యోగాలన్నిటికీ ములికి వర్తిస్తుంది, ప్రమోషన్లలో కూడా ములికి వర్తిస్తుంది, కానీ ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించదు. పైన చెప్పిన జూనియర్ తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రమోషన్లలో కూడా ములికి వర్తిస్తుంది. అలాగే సచివాలయంలో, శాఖాధిపతి కార్యాలయంలో, అలాగే సంస్థల్లో నాన్ గెస్టెడ్ ఉద్యోగాలలో కూడా ములికి వర్తిస్తే ప్రమోషన్లలో, కానీ ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించదు. ఒకటే పాయింట్స్ అంతే. ఆల్ ఇండియా సర్వీసులకు ములికి వర్తించదు. ప్రమోషన్లో ఆల్ ఇండియా సర్వీసులో ములికి వర్తించదు. చూడండి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లకు తగిన అవకాశాలు కల్పించేందుకు, ప్రమోషన్లకు అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రథమ లేదా ద్వితీయ గెస్టెడ్ స్థాయి సర్వీసుల వరకు ప్రాంతీయకరణ చేయబడింది. ప్రథమ ద్వితీయ అంటే అసిస్టెంట్, ఇప్పుడు ఇంజనీర్ ఉంది, జూనియర్ ఇంజనీర్ ఉంది, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్ ఉంది, అలాగే గ్రూప్ 2 ఆఫీసర్ ఉంది. గ్రూప్ 2 ఆఫీసర్ కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గెస్టెడ్ స్థాయి కానీ, ప్రథమ లేదా ద్వితీయ స్థాయి గెస్టెడ్ స్థాయి అధికారాలు, గెస్టెడ్ స్థాయి ఉద్యోగులు కూడా ప్రాంతీయకరణ చేయబడింది, కానీ అఖిల భారత సర్వీసులకు మాత్రం ములికి వర్తించదని సింపుల్గా చెప్తున్నారు. పైన చెప్పినటువంటి తహసీల్దార్, అసిస్టెంట్ తహసీల్దారు, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రమోషన్ తగిన అవకాశాలు కల్పించేదిగా ప్రథమ లేదా ద్వితీయ స్థాయి గెస్టెడ్ సర్వీసులకు ప్రాంతీయకరణ అంటే ప్రాంతం వారికి ఇవ్వడమే. ప్రాంతీయకరణ అంటే ములికి అమలు చేయబడుతుంది, కానీ అఖిల భారత సర్వీసులకు ములికి వర్తించదని సింపుల్గా చెప్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 3 అర్థమైనాయి కదా. 3 ఒకటే, ఏం లేదు. అసిస్టెంట్ తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్లకు ములికి వర్తిస్తుంది. ఈ నిబంధనలు మొత్తం తెలంగాణ 80 వరకు, హైదరాబాదులో 77 వరకు వర్తిస్తాయి. అలాగే ప్రమోషన్లో కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. నెక్స్ట్, సచివాలయము, రాష్ట్ర శాఖాధిపతి కార్యాలయాలు, అలాగే సంస్థల్లో నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించి 1980 తెలంగాణ మొత్తం, 77 డిసెంబర్ వరకు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో వర్తిస్తాయి. అలాగే ఈ సచివాలయము, శాఖాధిపతి కార్యాలయాలకు కూడా ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి ప్రమోషన్లలో కూడా ములికి నియమాలు వర్తిస్తాయి. మరి దేనికి వర్తించబట ములికి నియమాలు అంటే ఆల్ ఇండియా సర్వీస్లకు వర్తించవు అనేది పాయింట్. ఇక్కడ ఒకటే పాయింట్ని 3 సార్లు రాసిండు అంతే. వాడు ఒకటే పాయింట్, ఒకటే, కానీ 1, 2, 3 అని చెప్పిండు. ఒకటేమంటున్నాడు, ఏ ఉద్యోగాలకు ములికి ఇస్తారు వర్తిస్తాయని చెప్తున్నాడు. రెండోది, ఆ ములికి ఎప్పటిదాకా వర్తిస్తుందని చెప్తున్నాడు. మూడోది, ప్రమోషన్లో కూడా ములికి వర్తిస్తుందని చెప్తున్నాడు. ఆల్ ఇండియా సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఫైనల్గా చెప్తున్న అంశానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ములికి పంచసూత్ర పథకాలలో 1, 2, 3, 4 సంబంధించిన ఉద్యోగాల ప్రస్తావన. ఇక 4, 5 చాలా సింపుల్గా ఉంటాయి, ఏముండదు వాటిలో ఏముండదు. చూడండి, జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్. జంట నగరాల్లో సికింద్రాబాదులో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక వృద్ధి విద్యలతో సహా విద్యా సౌకర్యం ఎలాంటి హాని కలిగించబడదు. ఈ సౌకర్యాలు మరింత విస్తృతం చేయబడుతున్నవి. ఈ అదనపు సౌకర్యాలు మాత్రం నివాస ప్రాతిపదికపై కాకుండా
అందరికీ వర్తిస్తాయి. నివాస ప్రాతిపదిక కాకుండా అందరికీ వర్తిస్తాయి. ఒకసారి చదవండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక సింపుల్ గింతేనా సార్ అంటారు. ఇప్పుడు చూడండి, జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక వృత్తి విద్యలతో సహా అన్ని రకాల విద్యా సౌకర్యాలకు ఎలాంటి హాని కలిగించబడదు. ఈ సౌకర్యాలు మరింత విస్తృతం చేయబడుతున్నవి. అదనపు సౌకర్యాలు మాత్రం నివాస ప్రాతిపదికపై కాకుండా అందరికీ వర్తిస్తాయి. అర్థమైందా? చెప్తా చూడండి. ఇప్పుడు హైదరాబాదు మెయిన్స్ జంట నగరాలు, జంట నగరాల్లో 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మరొక 100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ 100 సీట్లలో ఒక్కో దాంట్లో 100 ఉన్నాయి అనుకోండి. 100 ఏంటంటే 10,000 మంది. అలాగే ఈ 100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 100 ఇంటూ ఇక్కడ 500 ఉన్నాయి. ఒక్కో స్కూల్లో 500 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 50,000 మంది ఉన్నారు. ఈ సీట్లన్నీ ఎవరికి? తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణకి ఏం ముట్టుకోరిగా. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా సౌకర్యాలు, సాంకేతిక విద్య, ఇతర విద్య, టోటల్ విద్య, తెలంగాణలో ఉన్న ప్రస్తుత విద్యా సౌకర్యాలు తెలంగాణకే. ఈ 100 కాలేజీలు తెలంగాణకే ఇస్తారు, ఈ 100 స్కూళ్ళు కూడా తెలంగాణకి ఇస్తారు. ఏం ముట్టుకోరు. ఇప్పుడు అదనంగా ఏం చేశారు సార్ అంటే 100 నుంచి 120 పెంచి 20 సీట్లు 20 కాలేజీలు పెంచారు. 20 కాలేజీలు పెంచారు. ఒక స్కూళ్ళు 30 స్కూళ్ళు పెంచారు. ఎక్కడ? హైదరాబాద్లో. ఓన్లీ జంట నగరాల గురించి మాత్రం చెప్తున్నాం సార్. హైదరాబాద్లో 30 స్కూల్స్ పెంచారు, 20 కాలేజీలు పెంచారు. 20 కాలేజీలు పెంచితే ఇక్కడ దాదాపు ఎంత? ఒక 2,000 సీట్లు వస్తాయి. ఇక్కడ ఎంత వస్తాయి? 30 × 500 ఒక 15,000 సీట్లు వస్తాయి. ఈ సీట్లు మాత్రం పెరిగినటువంటి ఈ విద్యా సౌకర్యాలు మాత్రం తెలంగాణకు మాత్రమే వర్తించవు, స్థానికత వర్తించదు. ఏం చేస్తారు సార్ అంటే అందరికీ ఇస్తారు. పెరిగిన విద్యా సౌకర్యాలు అందరికీ, ఉన్న సౌకర్యాలు ఆల్రెడీ హైదరాబాదులో ఉన్నటువంటి విద్యా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. వాళ్ళ సీట్లు వాళ్ళకే. కానీ అదనంగా పెంచిన అదనపు సౌకర్యాలు అందరికీ వర్తిస్తాయి. ఓన్లీ నాట్ ఓన్లీ స్థానికత అనేది వర్తించదు. తెలంగాణలో ఉన్నాయి కాబట్టి 20 కాలేజీలు ఎక్కడ? హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఉన్నాయి. మరి హైదరాబాద్ సికింద్రాబాద్లోనే కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలన్నా? ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలా? అందరికంటే ఆంధ్రోడికి, తెలంగాణడికి, ఎవరికని ఇవ్వాలా. దట్ ఈస్ ద అందరి మీన్స్. తర్వాత ఇదే మన కొంప ముంచి తెలంగాణ ఉద్యోగాలు మొత్తం వాళ్ళు కొల్లగొట్టడానికి కారణమైన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది ఉన్నటువంటి పాయింట్. ఇప్పుడు చదవండి, సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక వృత్తి విద్యలతో సహా విద్యా సౌకర్యాలకు ఎలాంటి హాని కలిగించబడదు. 100 కాలేజీలు మీయే, 100 స్కూళ్ళు మీయే, ఎలాంటి హాని లేదు. ఈ సౌకర్యాలకు మరింత విస్తృతం చేయబడుతున్నాయి. అంటే మరిన్ని పెంచుతున్నాం. 20 కాలేజీలు పెంచినాం, 30 స్కూళ్ళు పెంచినాం. అదనపు సౌకర్యాలకు మాత్రం నివాస ప్రాతిపదికపై కాకుండా అందరికీ వర్తిస్తాయి. నివాస ప్రాతిపదిక కాకుండా అందరికీ వర్తిస్తాయని చెప్తారు. అంటే ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ డివైడ్ చేసి చదవడం అలవాటు చేసుకోండి. చాలామంది ఏమంటారంటే మేము కోచింగ్ తీసుకోకుండానే ఉద్యోగాలు కొడతాం సార్, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు సార్ అని చెప్తారు. గమ్మత్ ఏంటంటే ఆయన 4 ఏళ్ళు కోచింగ్ తీసుకుంటాడు, 5వ సంవత్సరం మాత్రం కోచింగ్ లేకుండా ఓన్గా చదువుకుంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఓన్గానే ఉద్యోగం కొట్టినా, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలే, ఏం లేదు, ఓన్లీ ఒక ప్రభుత్వ పుస్తకాలు చదివిన లెక్కలు చెప్తారు. మీరు చూడండి, ఇవాళ మొత్తంగా ఉద్యోగాలు కొట్టినటువంటి 783 మందిలో 750 మంది కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం తీసుకున్న వాళ్ళే ఉంటారు. కాకపోతే ఆయన ఎక్కడ ఆన్లైన్ తీసుకుంటా అవి చెప్పడు. నేను ఒక్కనే కష్టపడ్డా, ఒక్కనే ఉద్యోగం సంపాదించిన అంటాడు. అది మాత్రము ఇక్కడ జరిగే మోసంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యాథ్స్ స్టూడెంట్, మ్యాథ్స్లో గ్రిప్ ఉండొచ్చు, కానీ హిస్టరీ మీద గ్రిప్ ఉండదు కదా. మీరు మ్యాథ్స్ స్టూడెంట్,
సైన్స్లో గ్రిప్ ఉండదు కదా, మీరు మ్యాథ్స్ స్టూడెంట్ ఎకానమీలో గ్రిప్ ఉండదు కదా. గ్రిప్ ఉండాలంటే ఉదాహరణకు నేను ఉన్నాను, నాకంటే మీకే మ్యాథ్స్ బాగా వస్తుంది, నాకంటే మీకే సైన్స్ బాగా వస్తుంది, కానీ మీకంటే నాకు హిస్టరీ ఎక్కువ వస్తుంది కదా. దట్ ఈస్ ద ఫార్ములా అంతే. అందుకే సబ్జెక్టు అనేది తొందరగా అవగాహన చేసుకోవాలంటే క్లాసెస్ అనే టీచర్ లేకుండా వాళ్ళు నేర్చుకుంటారా? మీరు నేర్చుకోలే కదా. ఎక్కడనైనా కంపల్సరీగా ఒక గైడెన్స్, ఇప్పుడు మీరు ఇచ్చేది గైడెన్సే, చెప్పే పాఠం ఏంటి గైడెన్సే. గైడెన్స్ లేకుండా ఎక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 పాయింట్లు అయిపోయినాయి. జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థుల ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక వృత్తి విద్యలతో సహా విద్యా సౌకర్యాలకు ఎలాంటి హాని కలిగించదు. ఈ సౌకర్యాలు మరింత విస్తృతం చేయబడుతున్నవి. అదనపు సౌకర్యాలు మాత్రం నివాస ప్రాతిపదికపై కాకుండా, ఈ పాయింట్ ఇక్కడ నివాస ప్రాతిపదికపై కాకుండా అందరికీ వర్తిస్తాయి. ఈ ఒక్క పాయింట్లోనే మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఆ 4th పాయింట్గా విద్యా సౌకర్యాలు. నెక్స్ట్ 5th, ఇదేం లేదు, ఒకటే, ఇది సింపుల్. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు ఉమ్మడి పోలీస్ బలగం ఉంటుంది. ఉమ్మడి పోలీస్ బలగం అంటే ఏంది? ఆంధ్ర పోలీస్ ఉంటాడు, తెలంగాణ పోలీస్ ఉంటాడు. ఆంధ్ర పోలీస్, తెలంగాణ పోలీస్ ఉమ్మడి బలగం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రూపొందించబడతాయి. కానీ పంచసూత్ర పథకాన్ని ఇటు తెలంగాణ అటు ఆంధ్ర 2 ప్రాంతాల వారు వ్యతిరేకించడంతో పార్లమెంటులో బిల్లుగా మారక ముందే ఆగిపోయింది. 8 సూత్రాల పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు, సగం ఇంప్లిమెంట్ అయింది. 5 మాత్రం ఏమి ఇంప్లిమెంట్ కాల. 6 మాత్రం బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అది అమల్లోకి వచ్చింది 6 పాయింట్ ఫార్ములా. ఇక్కడ 5 సూత్రాల పథకం అమలైనా కాకుండా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అమలైతేనే క్వశ్చన్ రావాలని ఏం లేదు. పోయినసారి ఎస్ఐ ఎగ్జామ్లో ఈ బాగా డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్లు పడ్డాయి. మీరు కనుక ఆ 3 ఎస్ఐ ఎగ్జామ్ పేపర్లు కనుక చూస్తే పేపర్ స్టాండర్డ్ అనేది ఎంత డెప్త్గా ఉందో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. 5 సూత్రాల పథకం అమలైందా అంటే అమలు కాలేదు. ఎప్పుడు ప్రవేశపెట్టారు సార్ అంటే 1972 నవంబర్ 27వ తారీఖు నాడు దీన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎవరు ప్రవేశపెట్టారు? శ్రీమతి ఇందిరాగాంధీ. ఎందుకంటే ఆమె ప్రధానమంత్రి. ఈ 3 ప్రవేశపెట్టినప్పుడు 1967 నుంచి 77 వరకు 10 ఏళ్ల పాటు ఆమె ఉంది. కాబట్టి ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి స్కీము 5 పాయింట్ ఫార్ములా. 5 అంశాలు ఉన్నాయి. ఏమేమి అంశాలు ఉన్నాయంటే మొట్టమొదటి చెప్తున్నట్టు అంశము ఉద్యోగాలు, రెండో అంశము ఉద్యోగాల్లో కాలపరిమితి, మూడవది ఉద్యోగాల్లో ప్రమోషన్లు, నాలుగవది విద్యా సౌకర్యాలు, ఐదవది ఉమ్మడి పోలీస్ బలగం. తెలంగాణలో ఉన్నటువంటి తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ముల్కీ వర్తిస్తుంది. అలాగే రాష్ట్ర ఉద్యోగాలైన సచివాలయం, రాష్ట్ర శాఖాధిపతి కార్యాలయం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అలాగే సంస్థల్లో నాన్ గెస్ట్ ఉద్యోగాల్లో ప్రతి 3 ఉద్యోగాల్లో 1 ఉద్యోగానికి ముల్కీ వర్తిస్తుంది. అదేవిధంగా పైన చెప్పినటువంటి ఉద్యోగాలన్నిటి కాలపరిమితుల్లో హైదరాబాదు మహానగరం 77 వరకే తీసుకుంటారు. మిగతా తెలంగాణలో 80 వరకు ఈ ముల్కీ నియమాలు అమల్లో ఉంటాయి. అలాగే పైన చెప్పిన ఉద్యోగాలన్నిట్లో ప్రమోషన్లలో కూడా ముల్కీ వర్తిస్తుంది. ప్రమోషన్లో ముల్కీ అంటే ఏంది? ఉదాహరణకు అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉన్నాడు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఏమవుతాడు? సర్జన్ అవుతాడు. ఆ సర్జన్ అయినప్పుడు ఏం చేస్తారు? తెలంగాణలో ఉన్నోడికే తెలంగాణలో ఉద్యోగం ఇస్తారు. దట్ ఈస్ ద ప్రమోషన్. అదే మనకు ఐఏఎస్ ఆఫీసర్కు తర్వాత వాడు ఇంకో డీజీ అయింది అనుకో, ఇప్పుడు ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ డీజీ అయింది అనుకో, డీజీ ప్రమోషన్ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించవు. ప్రమోషన్లలో ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించవు. విద్యా సౌకర్యాలు ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఉన్న విద్యా సౌకర్యాలు, సాంకేతిక ఇతర విద్యా సౌకర్యాలు అన్నిటికీ కూడా ఎలాంటి హాని కల్పించడు. కానీ అదనపు సౌకర్యాలు మాత్రం స్థానికత మీద కాకుండా అందరికీ వర్తిస్తాయనేది విద్యా సౌకర్యాల గురించి చెప్తుంది.
అదేవిధంగా హైదరాబాదులో సికింద్రాబాదులో ఉమ్మడి పోలీసు బలగం ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తగిన చట్టం చేయబడుతుందని చెప్పేసి పార్లమెంటులో 1972 నవంబర్ 27వ తారీఖు నాడు నవంబర్ 27వ తారీఖు నాడు ప్రవేశపెట్టిన పథకమే 5 సూత్రాల పథకం అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా? 5 సూత్రాల పథకం ఓకేనా? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? ఎనభై 77 రైట్. 80 అనేది మొత్తం తెలంగాణ, 77 అనేది అర్థం కాల. 56 నుండి 56 ఇక్కడ అయిపోయింది కదా. 56 కంటే ఆ సమయంలో ఉన్నటువంటి ముల్కీ నియమాలే. అప్పుడు 56 సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అయితే ఏ ముల్కీ నియమాలు ఉన్నాయో ఆ ముల్కీ నియమాలు ఏముందాడా అలా ఉద్యోగాలు లెక్కలు కూడా చెప్తున్నారు కదా. ఏ ఉద్యోగాలకు వర్తిస్తే చెప్తున్నారు. 56 అనేది కాదు ఇక్కడ సమస్య ఏంది. 50 మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలే. 56 నుండినా సార్ అంటే నాకు కాన్సెప్ట్ అర్థం కాలే ఫస్ట్. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఇది 56కు ముందున్న అనేది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు లెక్కల ప్రకారం ఏంటంటే 56కు ముందున్న ముల్కీ నిబంధనలు అమలు చేయాలా. ఈ గందరగోళం తొలగించడం కోసమే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోని పంచాయతీ వచ్చింది కదా. ఆ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పంచాయతీని పక్కన పెట్టడం కోసమే కొత్తగా నిబంధనలు రూపొందించారు. అటు తెలంగాణ వాళ్ళకి ఇటు ఆంధ్ర వాళ్ళకి మధ్య మార్గంగా ఉండడం కోసమే ఈ 5 పాయింట్ ఫార్ములా ప్రవేశపెట్టారు. మధ్య మార్గం ఉండడం కోసమే 5 పాయింట్ ఫార్ములా ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ 5 పాయింట్ ఫార్ములాని ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు ఎందుకు వ్యతిరేకించారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సందర్భంగా పార్లమెంట్ చర్చల్లో ఈ మొత్తం చూసి 72 నవంబర్ 27న పంచసూత్ర పథకంను పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. నవంబర్ 27న 1500 మంది సచివాలయ ఉద్యోగులు, వీళ్ళెవరు అంటే ఆంధ్ర వాళ్ళు, సచివాలయ ఉద్యోగులు పంచసూత్ర పథకాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. దీంతో నవంబర్ 20న ఆంధ్ర ప్రాంతంలో సంపూర్ణ ఆర్తాలు నిర్వహించబడింది. హింస కూడా చెలరేగింది. నవంబర్ 20న ఆంధ్ర ఉద్యోగులు పంచసూత్ర పథక తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఎందుకు వ్యతిరేకించారు అన్నప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ అంతకుముందు ముల్కీ నియమాలు ఏంటంటే ఒక తహసీల్దార్కు మాత్రమే వర్తించాయి. తహసీల్దారు, అసిస్టెంట్ సివిల్ ఇంజనీరు, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్, వీటికి ముల్కీ అని వర్తించారు. ఉన్న ఉద్యోగాలను గీయే ఉంటాయి. ఈ ఉద్యోగాలను పోయినాక మాకిచ్చేది ఏముంది? ఇదొకటి. పైగా 1900 ఈ ముల్కీ నియమాలు తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు కూడా ముల్కీ వర్తుందని చెప్పడంతో ఆంధ్ర ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కారణం. మరి తెలంగాణలో ఎందుకు వ్యతిరేకించారు? 1977 వరకు 1980 వరకు ముల్కీ నియమాలు, ఆ తర్వాత ఉండవంటున్నారు. మరి అదేంది లెక్క? మొత్తం ఉండాలి కానీ సగం వరకు ఇవ్వడం ఏంటని చెప్పేసి మరిచెన్నారెడ్డి లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. టైం పీరియడ్ పెట్టిన కారణంగా తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలైన తహసీల్దార్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ లాంటి ఉద్యోగాల మొత్తంగా ముల్కీ వర్తింపజేసినాక ఇంకేముంటాయి? రాష్ట్ర ఉద్యోగాలు కూడా ప్రతి 3 ఉద్యోగాలు ఒకదానికి మాత్రం వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక ఉన్న ఉద్యోగాలు గతంలో ఏ నిబంధనలు గవే ఉన్నాయి, కొత్తగా మీరు ఇచ్చింది ఏముంది అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు పంచసూత్ర పథకాన్ని. ఇటు తెలంగాణ వాళ్ళు అటు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు వ్యతిరేకించడంతో ఇది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అన్న ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పైగా ఉమ్మడి పోలీసు బలగం ఉంటుందని తెలంగాణ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అమలు కాలేదు. అదే రోజు నవంబర్ 27న అదే రోజు రాజమహేంద్రవరంలో ఆంధ్ర ప్రాంత న్యాయవాదులు సమావేశమై నిరవధికంగా కోర్టులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 12న
విజయవాడలో 1,50,000 మందితో జైత్రయాత్ర నిర్వహించారు. ఏం నిర్వహించారు సార్ అంటే 1,50,000 మందితో జైత్రయాత్ర, 1,50,000 మందితో జైత్రయాత్ర నిర్వహించారు. 1,50,000 మందితో జైత్రయాత్ర నిర్వహించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా తెలంగాణలో ఏ విధంగా అయితే మంత్రులు రాజీనామా చేశారో ఆంధ్ర ప్రాంతంలో కూడా మంత్రులు అనేవాళ్ళు రాజీనామా చేశారు. అక్కడ కూడా 9 మంది మంత్రులు ఉంటే 9 మంది మంత్రులు కూడా రాజీనామా చేశారు. మొట్టమొదటిసారిగా దళిత మంత్రి 1972 డిసెంబర్ 13న బత్తిరి సుబ్బారావు అనే దళిత మంత్రి రాజీనామా చేస్తే వీరిలో మిగతా 8 మంత్రులు కూడా 72 డిసెంబర్ 17న రాజీనామా చేశారు. వీళ్ళ రాజీనామాలని గవర్నరు డిసెంబర్ 31వ తారీఖు నాడు అమలు చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు. దీంతో వీళ్ళందరూ మంత్రి పదవులు పోయిన తర్వాత మళ్ళీ జనవరి 11వ తారీఖు నాడు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పివి నరసింహారావు. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త మంత్రివర్గాన్ని తీసుకున్నాడు పివి నరసింహారావు జనవరి 11న. గమ్మత్ ఏంటంటే జనవరి 11న కొత్త మంత్రులు మొత్తం వచ్చారు. 11న కొత్త మంత్రులు వస్తే జనవరి 17న పివి నరసింహారావు రాజీనామా చేసిండు. జనవరి 17న పివి నరసింహారావు రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మంత్రులు రాజీనామా చేయాలి కదా. అంటే ఈ మంత్రులు కొత్తగా వచ్చిన మంత్రులు ఎన్ని రోజులు ఉన్నారు మంత్రులుగా? కేవలం 1 వీక్ మాత్రమే ఉన్నారు. 1 వీక్ ఉన్న ఆ చరిత్ర పుటల్లో వాడు మాజీ మంత్రిగా నిలబడిపోతాడు. ఇట్లా మంత్రివర్గాల రాజీనామా కూడా జరిగిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి మంత్రివర్గ రాజీనామాలు వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం రాజీనామాలు చేశారు, కానీ ఇది ఆ ఉద్యమం కోసం కాదని చెప్పేసి తర్వాత తేలిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మంత్రుల రాజీనామాలు ఇంకో పాయింట్ని మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఎంతమంది అంటే 9 మంది. ముందుగాల దళిత మంత్రి బత్తిని సుబ్బారావు అనేవాడు రాజీనామా చేసిండు. దళిత మంత్రి రాజీనామా చేస్తే మిగతా మంత్రులు కూడా డిసెంబర్ 17న రాజీనామా లేఖల్ని గవర్నర్కి సమర్పించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఎవరెవరు చేశారంటే చూడండి, కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రి, కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రి. అంతకుముందు 69 ఉద్యమ కాలంలో వీడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాకాని వెంకటరత్నం. బివి సుబ్బారెడ్డి డిప్యూటీ సీఎం, వీడు అంతకుముందు స్పీకర్గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో స్పీకర్గా పనిచేసిన వాడు బివి సుబ్బారెడ్డి. అలాగే పి బసిరెడ్డి, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, సూర్యనారాయణరాజు అటవీ శాఖ మంత్రి, సిహెచ్ఆర్ మూర్తి దేవాదాయ శాఖ మంత్రి, చెల్లా సుబ్బారాయుడు మునిస్వామి. మొత్తంగా 9 మంది మంత్రులు రాజీనామా చేశారు. అయితే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమిటంటే కాకాని వెంకటరత్నం అనేవాడు వ్యవసాయ శాఖ కమిషనర్ ఉన్నాడు. వ్యవసాయ శాఖ కమిషనర్ విషయంలో వివాదం వచ్చింది. వివాదం వచ్చేసి చివరికి రాజీనామా చేయడానికి కారణమైండు. వ్యవసాయ శాఖ కమిషనర్ విషయంలో గొడవ వచ్చింది, ఆయన రాజీనామా చేసిండు. బివి సుబ్బారెడ్డి పంచాయతీ ఏంటంటే ఈయన కడపకు సంబంధించినటువంటి కొంతమంది రౌడీ ఉన్నారు, వీళ్ళంతా జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే పీవీని కూడా సందర్శించకుండానే వాళ్ళందరికీ పెరోల్ ఇప్పించిండు. పెరోల్ అంటే జైల్లో ఉన్న వాళ్ళని తాత్కాలికంగా బయట తీసుకొచ్చడానికి ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ని ఏమంటారంటే పెరోల్ అంటారు. పెరోల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పీవీని కూడా సందర్శించకుండానే, పీవీకి చెప్పకుండా పెరోల్ మీద కడపకు సంబంధించినటువంటి రౌడీలను విడుదల చేయించిండు బివి సుబ్బారెడ్డి డిప్యూటీ సీఎం. దాంతో పీవీ దాన్ని అడ్డుకున్నాడు, వాళ్ళకి పెరోల్ రాకుండా చేశాడు. దాంతో ఆయన కోపంగా ఉన్నాడు. పి బసిరెడ్డి ఏమంటాడంటే అందరికంటే సీనియర్ ముసలాయన, నాకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి కానీ గీనె కట్టిస్తావు అని చెప్పేసి ఆయన కోపం ఉంది. ఇట్లా ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళకున్న నేపథ్యంలో వాళ్ళంతా రాజీనామా చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే డిసెంబర్ 7న ఆంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మె 73 మార్చి 25 వరకు 108 రోజుల పాటు సమ్మె జరిగిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. నేను మీకు సమ్మె అనేది డిసెంబర్ 10 అని చెప్పాను, 10 కాదండి, రాసుకోండి. ఆంధ్ర ఉద్యమంలో జయాంధ్ర ఉద్యమంలో సమ్మె, జయాంధ్ర ఉద్యమంలో సమ్మె ఎప్పటి నుంచి సార్ అంటే 1972 డిసెంబర్ 10 నుంచి 1973 మార్చి 25వ తారీఖు వరకు
ఎన్ని రోజుల పాటు అంటే 108 రోజుల పాటు సమ్మె చేశారు. జయాంధ్ర ఉద్యమంలో 72 డిసెంబర్ 10 నుంచి 73 మార్చి 25 వరకు 108 రోజుల పాటు సమ్మె చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు ఇంతకుముందు 69 జూన్ 10 నుంచి 1969 జూలై 16 వరకు సమ్మె చేశారు జై తెలంగాణ ఉద్యమంలో. అట్లాగే 2011 సెప్టెంబర్ 13 నుంచి 2011 అక్టోబర్ 24వ తారీఖు వరకు సమ్మె చేశారు సకలజనుల సమ్మెలో. సకలజనుల సమ్మె 42 రోజులు జరిగింది. ఈ సమ్మె 37 రోజుల పాటు జరిగింది. ఇక్కడ జయాంధ్ర ఉద్యమ కాలంలో సమ్మె 108 రోజుల పాటు జరిగింది. ఈ 3 సమ్మెలు ఒక దగ్గర రాసుకొని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ 3 సమ్మెలు ఒక దగ్గర గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ విధంగా సమ్మె జరిగింది జయాంధ్ర ఉద్యమ కాలంలో 108 రోజుల పాటు సమ్మె చేయడం అంశంగా అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 7న జనసంఘ్, భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీ, కొంతమంది కాంగ్రెస్ నాయకులు విజయవాడలో సమావేశం నిర్వహించగా ఆ సమావేశం ఆంధ్ర రాష్ట్రంతో కూడిన పథకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. తెలంగాణలో కూడా మనకు రెడ్డి హాస్టల్ సదస్సులో 8-9 తారీఖులో జరిగిన రెడ్డి హాస్టల్ సదస్సులో తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించి ఆవిష్కరిస్తే ఆంధ్రలో కూడా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రంతో కూడిన పతాకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. పతాకాన్ని అక్కడనేమో మ్యాపు, ఇక్కడనేమో తెలంగాణలోనే మ్యాపు ఆవిష్కరిస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంతో కూడిన పతాకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. డిసెంబర్ 12 1972లో ముల్కీ వ్యతిరేకంగా ఉద్యోగులు రెచ్చగొడుతున్నారని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు రామకృష్ణారావుని ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అక్కడనేమో తెలంగాణ ఉద్యమంలోనేమో కేఆర్ ఆమోస్ని బర్తరఫ్ చేస్తే ఇక్కడ ఎవరిని బర్తరఫ్ చేశారు సార్ అంటే రామకృష్ణారావుని బర్తరఫ్ చేశారు. అక్కడిక్కడ మనం పోలిక పెట్టుకొని కనుక కొంత చదవగలిగితే మనకు సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేఆర్ ఆమోస్ ఈజ్ఈక్వల్ ఎవరంటే రామకృష్ణారావు అన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 17న ఆంధ్ర సేన అనే ఒక సంస్థను మాదాల జానకిరామ్ అనేవాడు స్థాపించాడు. ఆంధ్ర సేన అనే ఒక సంస్థను మాదాల జానకిరామ్ అనేవాడు స్థాపన చేశాడు. ఇంతకుముందు ప్రజా పరిషత్ వచ్చింది, ఇదేమో రెండోదేమో ఆంధ్ర సేన అనే అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. మిగతా అంశాలు రేపు చూద్దాం. మంత్రి పదవులకు రాజీనామా గల కారణాలు, జయాంధ్ర ఉద్యమం, రేపు 6 పాయింట్ ఫార్ములా ఉంటుంది. రేపు ఎవ్వరు కూడా మిస్ కాకుండా వినే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉద్యమం మొత్తం మూలాలు మొత్తం కూడా 6 పాయింట్ ఫార్ములాను అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జోనల్ సిస్టమ్ ఏంది, ఉద్యోగాల పంచాయతీ ఏంటి, మీరు ఏ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నది, దాని లెక్క ఏమిటి అనే నేపథ్యంలో 6 పాయింట్ ఫార్ములా అనేది ఉంటుంది. రేపు క్లాస్ చూద్దాం.